పరిశ్రమలో కొరియోగ్రఫీ రంగంలో అగ్రగాములుగా వెలుగొందుతున్న ఇద్దరు ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఇప్పుడు టాలీవుడ్ లో పెను సంచలనంగా మారింది. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ లో అసోసియేషన్ ఎన్నికలు మరియు సభ్యత్వ అంశాలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య చెలరేగిన వాగ్వాదం కాస్త పెద్ద వివాదానికి దారితీస్తుంది. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్ నిర్వహణకు ఒక వర్గం సిద్ధం కావటంతో ఈ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తుంది. దీనికి నిరసనగా పలువురు సభ్యులు రాజీనామాలు చేసినట్లు వస్తున్న సమాచారం తాలూకు పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూద్దాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ సిరి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిరంతరం ఏదో ఒక విభాగంలో వివాదాలు తెరపైకి వస్తూనే ఉంటాయి. గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదా ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో వచ్చిన గొడవలను మనం చూసాం. అయితే ఈసారి వెండి తెరపై తమ అద్భుతమైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించే డాన్సర్లు మరియు వారిని నడిపించే మాస్టర్ల మధ్య అసోసియేషన్ వేదికగా పెద్ద రచ్చ మొదలైంది. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్స్ గ్రూప్ మధ్య తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ లోపల తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. అసోసియేషన్ అంతర్గత వ్యవహారాల చుట్టూ ముసురుకున్న ఈ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘర్షణకు ప్రధాన కారణం అసోసియేషన్ లో ఎన్నికల నిర్వహణ మరియు సభ్యత్వాల నమోదు ప్రక్రియ అని తెలుస్తోంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లీడ్ చేస్తున్న రెండు వేరువేరు వర్గాల మధ్య ఈ అంశాలపై చాలా కాలంగా కోల్డ్ వార్ సాగుతుండగా అది కాస్త ఇప్పుడు ఘర్షణ పడే స్థాయికి చేరింది. సాధారణంగా ఇండస్ట్రీలోని ఏ అసోసియేషన్ అయినా ఫిల్మ్ ఫెడరేషన్ నిబంధనలకు లోబడి పని చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఫెడరేషన్ యొక్క ముందస్తు అనుమతి లేకుండానే బై ఎలక్షన్ నిర్వహించడానికి ఒక గ్రూప్ సిద్ధం కావటం ఈ గొడవకు ప్రధాన ఆజ్యంగా మారిందని సమాచారం అందుతుంది. ఈ వివాదంలో అసలు ఏం జరిగిందనే లీగల్ కోణాన్ని పరిశీలిస్తే అసోసియేషన్ లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి లేదా అంతర్గత మార్పుల కోసం ఉప ఎన్నికలు నిర్వహించాలని ఒక వర్గం భావించింది. అయితే దీనికి ఫిల్మ్ ఫెడరేషన్ నుండి అధికారికంగా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని, నిబంధనలను అతిక్రమించి ఏకపక్షంగా ఎన్నికల వైపు వెళ్లటం సరికాదని మరో వర్గం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోని జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది. రెండు గ్రూప్ సభ్యులు ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగటంతో అసోసియేషన్ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలపై అసోసియేషన్ లోని కొందరు సీనియర్ డాన్సర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను పక్కన పెట్టి ఇలాంటి ఘర్షణ వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 10 మంది డాన్సర్లు తమ పదవులకు లేదా సభ్యత్వాలకు నిరసనగా రాజీనామా చేసినట్టు నమ్మదగిన సమాచారం అందుతుంది. ఇండస్ట్రీలో ఎంతో గౌరవప్రదంగా ఉండాల్సిన డాన్సర్స్ అసోసియేషన్ లో ఇద్దరు పెద్ద మాస్టర్ల గ్రూపులు ఇలా వీధికెక్కడం వల్ల సాధారణ సభ్యుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. రాజీనామా చేసిన సభ్యులు ఈ వ్యవహారాన్ని ఫెడరేషన్ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లోని విభిన్న క్రాఫ్ట్స్ మరియు 24 ఫ్రేమ్స్ అసోసియేషన్ లో ఇటువంటి అంతర్గత ఆధిపత్య పోరాటాలు కొత్తేమీ కాదు. ప్రతి యూనియన్ లోనూ తమ వర్గానికి చెందిన వ్యక్తులు పీఠంపై ఉంటేనే తమ కార్మికులకు లేదా గ్రూప్ సభ్యులకు ఎక్కువ అవకాశాలు వస్తాయనే ఒక నేరేటివ్ ఇండస్ట్రీలో బలంగా నడుస్తూ ఉంటుంది. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరు కూడా టాలీవుడ్ లోని టాప్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తూ వందల మంది డాన్సర్లకు ఉపాధి కల్పిస్తున్న వారే. కానీ అసోసియేషన్ పవర్ పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి వీరి మధ్య ఉన్న ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. ఫెడరేషన్ అనుమతి లేని బై ఎలక్షన్స్ అంశం చట్టపరంగా కూడా చెల్లదని నిపుణులు చెబుతున్నారు. ఈ గొడవ ఇలాగే ముదిరితే రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల షూటింగ్లపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. డాన్సర్లు స్ట్రైక్ చేయడం లేదా ఒకరికొకరు సహకరించుకోకపోవటం వంటి పరిణామాలు జరిగితే నిర్మాతలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ వివాదం ముద్రక ముందే ఫిల్మ్ ఛాంబర్ మరియు ఫెడరేషన్ పెద్దలు రంగంలోకి దిగి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఒక సమన్వయ కమిటీ ద్వారా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ లో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గ్రూపుల మధ్య చెలరేగిన ఈ యుద్ధం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అనుమతి లేని బై ఎలక్షన్ నిర్వహణ ప్రయత్నాలు మరియు 10 మంది సభ్యుల సంచలన రాజీనామాల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఈ వివాదంపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో అత్యంత ఆసక్తికరంగా మారింది. మరి డాన్స్ మాస్టర్లు జానీ, శేఖర్ మధ్య జరిగిన ఈ తీవ్ర వాగ్వాదంపై మరియు అసోసియేషన్ ఎన్నికల చుట్టూ జరుగుతున్న వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? పెద్దలు జోక్యం చేసుకుని దీనికి ముగింపు పలకాలని మీరు భావిస్తున్నారా? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.